మిత్రులారా, ఈరోజు ఈ నగరం అత్యంత పురాతనమైన చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరం మన యొక్క చరిత్రను, మన యొక్క ప్రాభవాన్ని కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈరోజు ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంతో పోటీపడే నగరంగా అభివృద్ధి చేయాలని, ఈరోజు ఆక్రమణకు గురైన చెరువులను, ఈరోజు ఆక్రమణకు గురైన నాలాలను, ఈరోజు ఆక్రమణకు గురైన పార్కులను అన్నిటిని కూడా తొలగించి ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మార్చి ఈరోజు పేద ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలి అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రజలకు మేలు చేయాలి, ఇదొక సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలి, ప్రపంచంతో పోటీ పడాలనే లక్ష్యంతో ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాము. నిన్న ఇంతకుముందు అంబర్పేటలో బతుకమ్మ కుంట ఎంతో పురాతనమైంది. ఆడపిల్లల కాలంలో బతుకమ్మలు ఆడుకొని బతుకమ్మల ఆ చెరువులో వదులుకునేవాళ్ళు. దాన్ని కబ్జా పెట్టుకొని ఆడపిల్లలకు ఆ ప్రాంతంలో బతుకమ్మ ఆడుకోవడానికి జగ లేకుండా, బతుకమ్మల్ని నీళ్ళలో వదలడానికి అవకాశం లేకుండా కబ్జాలు పెట్టుకున్నారు. కబ్జాలు పెట్టిన వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించి బతుకమ్మ కుంటను పునరుద్ధరించినాం. ఇవాళ వేలాది మంది అక్కడ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగ ఆడుకుంటున్నారు. సాయంత్రం పూట పిల్లలు మంచిగా అక్కడ క్రీడలు ఆడుకుంటున్నారు. ఇవాళ ఇక్కడ కూడా బుమ్రక్ దౌలా గతంలో ఎట్లుండే, ఒక సంవత్సరం క్రితం ఎట్లుండే, ఈరోజు ఎంత అద్భుతంగా తయారైంది. ఇక్కడ వందలాది మంది పిల్లలు సాయంత్రం అయితే క్రీడలు ఆడుకోవడానికి అవకాశం ఉంది. పొద్దున సాయంత్రం మహిళలు ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకోవడానికి కానీ, వాళ్ళ మన్మరాన్లను ఇక్కడికి తీసుకొచ్చి ఆడిపించుకోవడానికి కానీ ఇక్కడ ఒక మంచి వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసినాం. నేను ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి సూచన చేస్తున్నా, ఇక్కడ ఒక లేక్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయండి. ఇక్కడ ఎవరికి కూడా ఆడపిల్లలకు, మహిళలకు, ఎలాంటి పిల్లలకు ఇబ్బంది జరగకుండా ఇక్కడ పొద్దున సాయంత్రం పోలీసులను ఏర్పాటు చేయండి. ఆడబిడ్డలు వచ్చి స్వేచ్ఛగా ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ వాక్ చేసుకోవడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేయండి. అదేవిధంగా ఇక్కడ మా ఆడబిడ్డలందరూ వచ్చిండ్రు ఇందిరమ్మ చీరలు కట్టుకొని, పాలపిట్ట కలర్లో మా ఆడబిడ్డలందరూ ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరూ నాకు తెలిసి స్వయం సహాయక సంఘాలలో సభ్యులు అయి ఉంటారు. కాకపోతే మీరు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా మారండి. ఇక్కడ ఈ లేక్ ఎకానమీ, ఈరోజు ఈ లేక్ మీద మీకు స్టాల్స్ పెట్టించి మీరు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ఇక్కడ మనం వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పిద్దాము. నేను రంగనాథ్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఈ లేక్లో ఆడపిల్లలకు ఇది లేక్ ఎకానమీ, ఇక్కడ ఒక ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయండి. కేవలం ఆహ్లాదకరమైన వాతావరణము, లేక్, ఇక్కడ ఉండే క్రీడల కోసమే కాదు, ఒక ఆర్థిక వ్యవస్థను, ఎవరైనా ఆడపిల్లలు, కుటుంబ సభ్యులు కూరగాయలు కొనుక్కోవాలన్నా, ఇంటికి అవసరమైన వస్తువులు కొనుక్కోవాలనుకున్నా, ఇంటికి కావాల్సిన ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ వచ్చి వాకింగ్ చేసి ఇక్కడనే కొనుక్కునే విధంగా, ఉదయం వస్తే పాలు, పండ్లు, కూరగాయలు కొనుక్కోవడానికి అవసరమైన స్టాల్స్ని ఒక పక్కన నీట్గా, ఎలాంటి చెత్త జమ కాకుండా చాలా నీట్గా నిర్వహించడానికి కూడా ఈ లేక్ ఎకానమీని ఈరోజు చేయండి. ఇదే కాదు, ఈరోజు మూసి పునరుద్ధరణ కార్యక్రమాన్ని తీసుకున్నాం. నగరంలో రాత్రి 9-10 తర్వాత మనకు ఇబ్బందులు ఉన్నాయి. రాత్రి 12-1 వరకు మనకు ఓల్డ్ సిటీలో వ్యాపారం జరుగుతూనే ఉంటుంది. పోలీసు నిబంధనలు కొన్నిసార్లు మీకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అందుకే రాత్రి 1 గంట వరకు మీ వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా మూసీ నది పరివాహక ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి చేసి నైట్ ఎకానమీని, రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది.